హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కనుక మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. మేము వెళ్ళడం ఎక్కడి నుండి వెళ్ళామంటే గాజువాక నుండి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ 80 ఫీట్ రోడ్ ఉంటుంది కదా, అక్కడ నుండి మనకి స్టీల్ ప్లాంట్కి వెళ్ళే దారి ఉంటుంది కదా, ఆ రోడ్లో అయితే వెళ్ళడం జరిగింది. అండ్ స్టార్టింగ్ గాజువాక వీడియో దగ్గర నుండి అయితే వీడియో తీయలేదు. అండ్ మేము ఎక్కడి నుండి అంటే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అయితే తీయడం జరిగింది. ఆ వీడియోనే మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఈ మొత్తం అంతా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. అండ్ ఇదంతా స్టీల్ ప్లాంట్ రూట్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ నుండి ఆ టెంపుల్కి అయితే కనుక చాలా దూరం. అండ్ టెంపుల్ ప్లస్ ఇంకో వీడియో లెంత్ ఎక్కువ అవడం మూలంగా ఇంకో వీడియో అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇదంతా వే కోసం అయితే మీకు అయితే అప్లోడ్ చేశాను. అండ్ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ రైట్ సైడ్కి వెళ్తే ఏంటంటే అచ్యుతాపురం వెళ్ళే దారి అనమాట. ఆ అచ్యుతాపురం వెళ్ళే దారిలో అచ్యుతాపురంలో కూడా మీకు ఆల్రెడీ వీడియో అయితే బీచ్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. మీరు కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే కొంచెం బూస్ట్ అవుతుంది అన్నమాట. అంటే చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూస్తారు కదా, దాని మూలంగా అనమాట. అండ్ వెళ్ళేదారి అయితే నాకైతే మొత్తం గ్రీనరీగా మొత్తం అంతా చాలా బాగుంది. అండ్ ఈరోజు సండే కావడంతో మొత్తం అంతా రోడ్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఇది మొత్తం స్టీల్ ప్లాంట్ రోడ్ అనమాట. చాలా పెద్ద ప్లేస్ స్టీల్ ప్లాంట్ ప్లేస్ అయితే మొత్తం అంతా. లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. నాకైతే నచ్చాయి. మీకు ఎలా నచ్చాయి అనేది చెప్పండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా మీరు చెప్తే నేను అలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళడం జరిగింది బైక్ మీద. అండ్ నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను, మీకోసం వీడియో తీద్దామని చెప్పి అయితే వెళ్ళాను. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా 2 పార్ట్స్ కింద వస్తుందని వీడియో. అండ్ ఇది 2 పార్ట్స్ కింద అయితే తీయడం జరిగింది. ఇది స్టీల్ ప్లాంట్ గేట్ అనమాట. ఆ గేట్ దగ్గర నుండి రైట్ సైడ్కి వే ఉంటుంది. ఆ రోడ్లో వెళ్తే కనుక టెంపుల్కి వెళ్ళడానికి అయితే వే ఉంటుంది. అండ్ బీచ్ కూడా అదే వే అనమాట. అసలు ఆ టెంపుల్ గురించి ఏంటి విషయం అన్నది మనం మాట్లాడుకుందాం. ఇక్కడ నిండి అయితే గుడి అయితే దగ్గరగా ఉందనుకుంటున్నాను నేనైతే. అంటే అక్కడ అడిగితే కనుక దగ్గరగా ఉంది, ఇక్కడ నేను దగ్గరే అని చెప్పారు. అండ్ ఏ గుడికి వెళ్తున్నాం అనేది మీకు తెలుసుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసే ఉంటారు ఏ గుడికి అన్నది. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చూపిస్తాను. ఫైనలీగా గుడికి అయితే రావడం జరిగింది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే. వ్యూస్ అయితే కనుక 12 శతాబ్దాల క్రితం అయితే ఇవన్నీ కట్టడం అయితే జరిగింది. మొత్తం 12 లింగాలు అయితే వెలుగులోకి వచ్చేవి, కానీ 11 లింగాలు అయితే వెలుగులోకి కనిపించాయి. అండ్ మొత్తం ఈ 12 లింగాలు అయితే ఇవి అనమాట. ఇంకా ఉన్నాయి అంట,
కానీ అవి తవ్వకాల్లో ఇంకా వస్తాయి అంట, కానీ అప్పుడప్పుడు అయితే కనిపించడం అయితే జరుగుతాయి అంట. అండ్ ఇవన్నీ చూడేస్తే పాతకాలం అన్నమాట టెంపుల్స్ అన్నీ. ఓన్లీ ఒకప్పుడు ఏంటంటే ఇసుక అది ఉండేదంట. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం కూడా అయితే కట్టడం జరిగింది. అండ్ అప్పట్లో వచ్చిన లింగాలన్నీ అక్కడ ప్రతిష్ఠ అవ్వగానే అవి అయితే అలాగే ఉంచేశారు, పాత కట్టడాలు మొత్తం అన్నీ. గుడి మాత్రం మొత్తం అయితే రెడీ చేశారు. అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీని తర్వాత ఇంకో వీడియో అయితే ఉంది, ఆ వీడియో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ రెండు ఒక దగ్గర అనమాట. అండ్ లోపల వ్యూ అనమాట, తీయడం లేదు, బట్ మీకోసం అయితే తీసాను, కానీ సరిగ్గా రాలేదు, ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సో మచ్.